శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనము శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతి పదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది. అలాగే వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే మేము ఏం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. శ్రీ లలిత సహస్రనామాలు 538 మేధ. ఇది 2 అక్షరముల నామంతో కూడుకున్న నామము. ఓం మేధాయ నమః అని చెప్పుకొని నమస్కరించుకోవాలి అమ్మవారిని. మేధ బుద్ధి విశేషము, ధారణ శక్తి కల్లా బుద్ధి స్వరూపురాలు. మతి వల్ల వచ్చిన దాన్ని మేధ అంటారు, లేదా ధారణ శక్తి గల బుద్ధిని మేధ అంటారు. తానే బ్రహ్మ అన్న విషయము గుర్తుండడాన్ని మేధ అంటారు. బ్రహ్మ మాస్మి స్మృతిరేవ మేధ అంటే ఎన్నో రూపాలతో ఉంటూ ఎన్నో నామాలతో పిలువబడుతూ ఎన్నో జన్మలెత్తిన ఇవన్నీ తాత్కాలికమేనని తాను బ్రహ్మ యొక్క శాశ్వతమైన అంశ అని గుర్తుండే బుద్ధి విశేషాన్ని మేధ అంటారు. ఈ నామము ఒక బుద్ధి విశేషాన్ని సూచిస్తుంది. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. క్రమప్రాప్త్యత్ బుద్ధిపూర్వక సృష్టి రూపామి దేవచ ఇతిహా మేధేతి. మేధస్సి దేవి విదితఖిల శాస్త్రతర ఇతి చ యా దేవి సర్వభూతేషు మేధరూపేణ సంస్థిత ఇతి వచాన దీర్ఘరణావతి మేధ ఇత్యగ్నిపురాణవాచా నాచ బుద్ధి విశేష రూపవా మేధ కాశ్మీరమండలే ఇతి పద్మపురాణోక్త దేవి రూపః. మేధ్ర సంగమే అను ధాతు రూపము మేధ అగును. ధారణ శక్తి జ్ఞాపక శక్తి కాశ్మీర దేశమందలి దేవి స్వరూపురాలు. సృష్టి క్రమప్రాప్తము కావున బుద్ధిపూర్వక సృష్టి స్వరూపము కూడా దేవి స్వరూపమే అని చెప్పుచున్నారు. ఓ దేవి, సకల శాస్త్రములలోని సారమును తెలిపిన మేధా స్వరూపురాలు నీవే అనియు వేరొక చోట సర్వభూతములందు మేధ రూపముగా ఉన్నది అనియు వచనములున్నాయి. ధారణ గల బుద్ధికి మేధాయ అని పేరు అని అగ్నిపురాణమందు కలదు. వీనిని బట్టి బుద్ధి విశేషమునకు మేధాయనియు దేవి బుద్ధి విశేష స్వరూపురాలనియు అర్థము. పద్మపురాణమందు కాశ్మీర దేశమందలి దేవికి మేధ అని పేరు అని చెప్పబడినది. కావున మేధాదేవి స్వరూపురాలని అర్థము. ఇది 2 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. 539 నామము శృతి. ఇది 2 అక్షరముల నామముతో ఓం శృతియై నమః అని నమస్కరించుకోవాలి. శృతిః అంటే చెవులతో అనగా చెవులతో సంబంధం కలిగినది. వినుట ద్వారా తెలియబడు మరియు తెలుసుకొనవలసిన అత్యంత మహిమ గల వినియోగము గల విషయ సముదాయాలను శృతులు అంటారు. ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అథర్వణవేదము ఈ 4ంటిని శృతులు అంటారు. పూర్వము కాగితాలు, పెన్నులు, ముద్రణలు లేనప్పుడు గురువు నోటితో ఉచ్చరించి ఒకసారి చెబితే శిష్యుడు జాగ్రత్తగా విని 2 సార్లు మరల చెప్పే విధంగా మొత్తము 4 వేదాలు నేర్చుకునేవారు. ఎక్కడ అడిగినా చెప్పగలిగే ధారణ వారికి ఉండేది. ఇంత విజ్ఞానం కేవలం వినికిడి వల్ల వచ్చేది అవ్వడం వల్ల వీటిని శృతులు అన్నారు. ఋషులకు ప్రకృతిలో దర్శనమైన విజ్ఞాన విశేషాలన్నింటినీ శృతులనే అంటారు. శృతి అంటే స్థాయి లేదా పుణ్యము, ఫ్రీక్వెన్సీ అనే అర్థం కూడా ఉంది. ఇది సంగీతంలో వచ్చే ఒక పరిభాషక పదము. స్మృతిరంతా పితాలయ అన్నారు. సంగీతంలో శృతిని తల్లితోనూ లయను తండ్రితోనూ పోల్చి చెప్తారు. ఏ విషయంలోనైనా ఇంకొకరితో కలవగలగడాన్ని కూడా శృతి ట్యూన్ కుదరడం అంటారు.
ఇలా ఇద్దరు లేక అంతకన్నా ఎక్కువ మంది మధ్య ఏదైనా ఒక విషయంలో ఏకాభిప్రాయం ఉంటే వారి మధ్య శృతి కుదిరినట్లు కూడా చెప్పవచ్చు. ఇలా శృతి కలగడానికి, వారిని అలా కలపడానికి వారందరిలో ఉండే అమ్మవారే కారణం కాబట్టి అమ్మవారు శృతి. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. వేద స్వరూపురాలు, శ్రావణాత్మక జ్ఞాన స్వరూపురాలు. శ్రీమాత్రే నమః. 540 స్మృతి ప్రతిపదార్థం మన్వాది స్మృతి స్వరూపురాలు. శ్రీమాత్రే నమః. ఇది 2 అక్షరములతో నామముతో అమ్మగారికి నమస్కరించుకోవాలి. స్మృతియే నమః అని. స్మృతి మరలా మరలా గుర్తుకు తెచ్చుకొను లక్షణము. అలాగే కొత్త విషయాలు స్మృతులు అయితే ఆ స్మృతులలోని విషయాలే మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకొని తదనుగుణంగా వివరింపబడే విషయాలను స్మృతులు అంటారు. వేదాలే శృతులు. మనువు, పరాశరుడు, గౌతముడు, యజ్ఞవాలికుడు మొదలైన వారు ఆ వేదాలను అనుసరించి ఒక్కొక్కరు కొన్ని విషయాలను వివరించి రాశారు. వాటిని అన్నిటినీ స్మృతులు అంటారు. ఇవన్నీ మానవ జాతికి బాగా అర్థమయ్యే రీతిలో ఎంతో ఉపయోగకరంగా ఉంటాయి. ప్రామాణిక్యమైన వేదాల్లోని విషయాలకు వీటిలో తెలిపే విషయాలకు ఆ భేదమే కాబట్టి స్మృతులకు కూడా శృతులకు ఉన్న ప్రాధాన్యము, గౌరవం ఉన్నది. సుదక్షిణాదేవి తన భర్త అయిన దిలీప మహారాజుని అడుగులో అడుగు వేసుకుంటూ అనుసరించే విధానాన్ని ఉపమానం చెప్పడానికి శృతిరివార్థం స్మృతిరాహ గచ్చత్. స్మృతులు శృతులను ఎలా అనుసరిస్తాయో సుదక్షిణ దిలీపుని అలా అనుసరించింది అని తన కావ్యమైన రఘువంశంలో కాళిదాస్ అంటాడు. అంటే స్మృతులు స్వతంత్రమైనవి కావు, శృతులను అనుసరించే ఉంటాయని కూడా దీనిని బట్టి గ్రహించాలి. శ్రీమాత్రే నమః. శృతులను ప్రధానంగా తీసుకునే వారిని శ్రోత్రియురని, స్మృతులని ప్రాధాన్యంగా తీసుకునే వారిని స్మార్తులు అని అంటారు. ఆజ్ఞాచక్రాధిష్టాన దేవత అయిన సిద్ధమాత యొక్క మంత్ర విశేషాన్ని 6వ మాస గర్భస్థ పిండ స్వభావాన్ని ఈ నామంతో సమన్వయపరచుకోవచ్చు. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. 4 వేదములు, మనస్మృతి మొదలగు స్మృతులు దేవి స్వరూపములని ఈ 2 నామములు చెప్పుచున్నాయి. కుర్మ పురాణంలో ఋగ్వేద, సామాధ్వరణ వేదములు బ్రహ్మ యొక్క స్వతా సిద్ధ రూపములు, వేద స్వరూప శక్తి నాశనం లేని నిత్య స్వరూపురాలు అని గలదు. లేదా శృతి శబ్దంచో శ్రావణ జ్ఞాన రూపులారనియు, శృతి శబ్దంచో స్మరణ జ్ఞాన స్వరూపురారనియు గ్రహించవలను. వాయుపురాణమందు జరుగుచున్నది, జరిగిపోయినవి, జరగబోవునవి అగు సర్వకర్మములను స్మరించుటచే ఈమె స్మృతి రూపురాలని చెప్పబడుచున్నది అని గలదు. దేవి పురాణమున మాత్రం ఈ విశేషములన్నీ లేకుండా స్మరించుట వలన దేవికి స్మృతి అను నామము కలిగినదని గలదు. దీనిని బట్టి స్మరించుటచే స్మృతి నామము కలిగినదని అర్థం 2 అక్షరములు గల నామములు 2. శ్రీమాత్రే నమః. మనాద్మి స్మృతి స్వరూపురాలు, స్మరణ జ్ఞాన స్వరూపురాలు. శ్రీమాత్రే నమః. Thank you for watching my video. Please like, share, comment, subscribe to my channel. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః.